దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. సో దేవుడు మన జీవితాల్లో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ అందరమే మాట్లాడుకోవాలి యాక్చువల్గా. కానీ మంచి ఫాదర్గా బలంగా ఉండాలంటే కుటుంబంలో స్త్రీ పురుషుణ్ణి ప్రోత్సహించాలి. అప్పుడే ఎ గుడ్ ఫాదర్, బెటర్ ఫాదర్ అనేటువంటి అయితే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు. దేవుడు తల్లి ఆదరించినట్టు కూడా మాట్లాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఎక్కడైతే పురుషుడు గౌరవించబడతాడో అక్కడ ఘనమైన కార్యాలు జరుగుతాయి అని చెప్పి వ్రాయబడి ఉంది. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? ఆయన సొంత ప్రాంతానికి వచ్చాడు. ఇట్స్ హిజ్ ఓన్ టౌన్, స్వదేశానికి వచ్చాడు. స్వయంగా యేసు సృష్టికర్త తన సొంత గ్రామంలో అక్కడున్నటువంటి వ్యక్తులు ఈ సృష్టికర్త సృష్టిలో ఉన్నటువంటి యేసుని వారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అప్పటికే అద్భుత కార్యాలు చేస్తూ, అప్పటికే ఘనమైనటువంటి కార్యాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ, యేసునామం ఆ ప్రాంతమంతా వెదజల్లబడితే ఆ ప్రాంత సొంత గ్రామస్తులు ఏమన్నారు? ఈయన పలానా వాడు కాదా, పలానా వాని సహోదరుడు కాదా, పలానా వాడు కాదు కదా, వడ్రంగివాడు కదా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన నామాన్ని ఘనహీనత చేస్తున్నారు. హీ ఈజ్ నాట్ గెటింగ్ హానర్. ఆయన పొందవలసిన ఘనత ఆయన స్వగ్రామంలో ఆయన పొందలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ఒక పురుషునిగా ఆయన పొందవలసినటువంటి ఘనతని ఆయన స్వగ్రామంలో పొందలేకపోయారో అక్కడ ఏమని రాస్తున్నాడంటే వాక్యంలో, ఆయన కొన్ని స్వస్థతలు తప్ప ఘనమైన కార్యములు చెయ్యలేకపోయాను. వెన్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ హానర్డ్, హీ లూజ్ హిస్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే పురుషుడు ఎక్కడైతే గణపరచబడడో, ఏ గృహంలో అయితే గణపరచబడ్డో, ఏ ప్రవక్త ఏ ప్రాంతంలో అయితే గణపరచబడడో, ఎక్కడ పురుషుని గణపరచవలసిన పరిస్థితిలో గణపరచాలో అక్కడ గణపరిస్తే అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అక్కడ అద్భుతం. యేసుక్రీస్తు ఏం చేయలేకపోతున్నాడు? గణపరచబడలేదు కాబట్టి, తన కుటుంబీకుల మధ్య, తన స్వగ్రామముల మధ్య ఆయన గణపరచబడలేదు కాబట్టి ఆయన అద్భుత కార్యములను చేయలేకపోయారు. దీన్ని బట్టి ఈ ఫాదర్స్ డే రోజు స్త్రీలైన వారు ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీ కుటుంబంలో తండ్రి అయినా, భర్త అయినా, కుమారుడైనా అతనికి ఇవ్వవలసిన ఘనత ఆ కుటుంబంలో స్త్రీ ఇవ్వకపోతే పురుషుడు ఏ విధంగా గణపరచబడాలో ఆ ఘనతని పొందడాన్ని కోల్పోతాడు. సామెతలు 31లో చూస్తే ఆమె భర్త ఎక్కడ కూర్చుంటాడని చెప్తున్నాడు జ్ఞాని? ఎక్కడ? ఎత్తైన స్థలాలలో గౌరవించబడతాడు అని చెప్పి. సో వై ఫాదర్స్ డే? ఫాదర్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడు. ఎవరికి? కుటుంబానికి, బిడ్డలకి, భార్యకి, బిడ్డలకి, అందరికీ, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్రెండ్గా ఉండడం అనేది మ్యాన్స్ నేచర్. స్త్రీలు గ్రహించవలసింది ఏంటంటే, మ్యాన్ ఈజ్ ఎ పర్సన్ ఫ్రెండ్స్ టు మెనీ. అనేకులకు మంచి స్నేహితుడు. అబ్రహాం విషయంలో మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలు అనేక స్టోరీల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ పురుషుడు గణపరచబడాలి అంటే స్త్రీగా పురుషుణ్ణి
ఘనపరిచే పరిస్థితుల్లో ఉండాలి. ప్రతి స్త్రీ తమ జీవితాల్లో భర్తకి విలువ కలిగించేదిగా ప్రవర్తించాలి, భర్తకి ఘనతనిచ్చేదిగా ఆలోచించాలి. భర్తకి సమాజంలో తన మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన కార్యాల ద్వారా ఆమె కిరీటం పొందాలి. ఆ కిరీటం పొందాలి అంటే నువ్వు ఒక మార్గంలో ప్రయాణం చేయాలి. నీ భర్తకి మంచి పేరు వచ్చేటువంటి తత్వానికి నువ్వు ఒక వెసల్, పాత్రగా ఉపయోగించబడాలి. అది ఎక్కడైతే యేసుక్రీస్తు డిజానర్ పొందాడో, నేను ఎక్కడైతే డిజానర్ ఘనతహీనుడుగా నేను ఉన్నానో నా సొంత గ్రామంలో, అక్కడ నేను అద్భుత కార్యములు ఎందుకు చేయలేపాడనమాట? చేయకూడదు అనుకున్నాడు యేసుక్రీస్తు? కాదు, ఆయన చెయ్యాలనుకున్నాడు. కొన్ని స్వస్థతలు జరిగినాయి, అద్భుత కార్యాలు మటుకు ఆయన చేయలేకపోయాను. బికాజ్ హీ ఈజ్ డిజానర్డ్, ఆయన గౌరవించబడలేదు కాబట్టే ఆయన అద్భుత కార్యాలు చేయలేకపోయాడు. మ్యాన్ హ్యాస్ టు బీ హానర్డ్. ప్రవక్త గణపరచబడినప్పుడు ప్రవక్త పొందినటువంటి రివార్డ్స్, అవార్డ్స్ అంటే ఆయన ఏ విధంగా ఆ ప్రజల చేత మెప్పును పొందాడో, ఘనతను పొందాడో, ఆ ఘనత మీరు రిసీవ్ చేసుకుంటానన్నారు. ఎవరైతే గణపరిచారో, ప్రవక్తలని ఎవరైతే గణపరిచారో వారి బహుమానాన్ని మీరు పొందుకుంటారు అని కూడా వాక్యం చెప్తుంది. సో మనం దేవుని బిడ్డల్ని ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఘనత ఇచ్చడం అనేటువంటిది, కాబట్టి నువ్వు స్వార్థికుడు గురించి అయినా, సేవకుడు గురించి అయినా, భర్త గురించి అయినా, కుమారుడు గురించి అయినా, బాస్ గురించి అయినా నువ్వు ఘనపరచడం మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు అనేటువంటి విషయం వాక్యం నీకు తెలియజేస్తుంది. బిల్లీ గ్రామ్ గారు చెప్తూ ఉంటారు, I want the congregation to speak about a man as a preacher, boss, father, dads. గణపరచండి వాళ్ళని అంటాడు బిల్లీ గ్రామ్ గారు. మీరు మీ సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీలు, మీ సంఘాల్లో ఉన్నటువంటి పురుషులని, మీ సంఘాల్లో ఉన్నటువంటి తండ్రుల్ని, మీ సంఘాల్లో ఉన్నటువంటి కుమారుల్ని, మీ బాసుల్ని మీరు గణపరిస్తే దేవుడు ఆ రివార్డ్స్ మీకు అనుగ్రహిస్తాడు. ద గ్రేట్ ఎవాంజలిస్ట్ బిల్లీ గ్రామ్ గారి నోట నుంచి వచ్చినటువంటి మాట. పురుషులు చాలా కన్ఫ్యూజ్డ్ పీపుల్ అంట. పురుషులు సహజంగా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పురుషులు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారంట. 96% మంది పురుషులు ఆ విషయాన్ని ఒప్పుకున్నారంట. మీరేమో ఒప్పుకున్నట్టు కనపడట్లేదు ఇక్కడ స్త్రీలు. మీరు చెప్పింది చివరికి వాళ్ళు చెప్తారు, తర్వాత మీరు చెప్తారు, మీరు చెప్పిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మీరు చెప్పింది చేస్తారు. అవునా కాదా? ఇది సహజంగా జరిగేటువంటిది. సో వాళ్ళు బాసుల్లా ఫీల్ అవుతారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మీ బాసిజంనే అగ్రి అవుతారంట 65% మంది పురుషులు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందేంటి? పురుషులు కన్ఫ్యూజ్. ఎప్పుడైనా మనం రెడీ అయ్యి ఏదైనా మీటింగ్కి వెళ్తున్నాం అనుకోండి, ఆడవాళ్ళు ఏమంటారు చాలాసార్లు, అదేనా మీరు వేసుకెళ్ళేది, మీరు వేసుకెళ్ళే షర్ట్ అదేనా, మీ బెల్ట్ చూసుకున్నారా, మీ షూ చూసుకున్నారా, లేకపోతే మీరు ఫంక్షన్కి వెళ్తుంటే పురుషులు బట్టలు వేసుకుంటే ఆ బట్టలైనా మీరు వేసుకెళ్ళేది అని అంటారా కదా? ఓపుకున్న వాళ్ళు అయితే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమైందిలే, మేము వెళ్ళేది ఏముంది, మేము ముసలివాళ్ళం కదా, ఎలాగైతే ఏంటి ఏదో వేసుకుని వెళ్ళి వచ్చేస్తాంలే అంటారు పురుషులు. బట్ పురుషులు చాలా వరకు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారంట వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, స్త్రీ, భార్య. సో పెళ్ళైపోవలసిన వాళ్ళు, పెళ్ళయినోళ్ళు, పెళ్ళైపోయి చాలా కాలం అయిన వాళ్ళకు కూడా మీకు తెలియవలసింది ఏంటంటే, ఏం చేయాలని పురుషులు అనుకున్నా అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు ఈజీగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొచ్చంట. ఎవరు? అంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఆలోచించవలసింది ఏంటంటే, పురుషుడు స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో విధాన్ని ఈ విధంగా చేయండి అనేటువంటి ఒక వైఫో, ఒక సిస్టరో, ఒక మదరో, ఒక అక్కో, చెల్లో
లేకపోతే తోటి సహచరుల్లో ఈ విషయం చేయొద్దు అన్నప్పుడు కొంత ఆలోచించేటువంటిది పురుషునికి ఉంటుంది. మెన్ ఆర్ సెన్సిటివ్. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకంటే నేను కొన్ని స్టాటిస్టిక్స్ తీసి చెప్తున్నాను, ఇది నా మాటలు మట్టుకు కాదు. మెన్ ఆర్ వెరీ సెన్సిటివ్. మీరు ఎవరు ఒప్పుకోరు కదా? పురుషులు సెన్సిటివ్ అంటే ఒప్పుకోరు కదా? పురుషులు సెన్సిటివే, కొన్ని ఊపుతున్నారు. అంగీకరించండి, ఎందుకంటే నేను ఇది ఇంటర్నెట్లోంచి తీసినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకళ్ళు మీరు అంగీకరిస్తేనే నాకు, మీరు ఆ అంగీకార ఫేస్ చూపిస్తేనే ఇది కరెక్ట్ అనేటువంటిది వస్తుంది. అంటే చాలా వరకు పురుషులు చాలా అమాయకులు. ఏమండి? ఇది చాలా స్ట్రాంగ్గా చెప్పుకున్నారు.